ఫైనల్గా ఒక కమ్యూనిస్టు నాయకుడిగా చెప్పండి, మొన్న కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. అక్కడ కాంగ్రెస్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, యూడిఎఫ్ ప్రభుత్వం వచ్చింది అక్కడ. సో దీంతో కేంద్రం ఏం మాట్లాడుతూ ఉంటుంది, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, మేము కమ్యూనిస్టు ముక్త భారత్గా ఏదైతే పిలుపునిచ్చామో దానికి బాటలు పడతా ఉన్నాయి, దానికి మార్గం సుగమవుతా ఉన్నది. వాళ్ళ కేరళలో వేరే ప్రభుత్వం రావచ్చు కాక, కానీ మేము కమ్యూనిస్టు వాళ్ళని కూలగొట్టినాము. ఇక దీంతో ఎక్కడ కూడా ఇప్పుడు కమ్యూనిస్టు భారతదేశంలో ఎక్కడ లేదు, రాబోయే రోజులు ఇంకా ఉన్నది కూడా తుడిచిపెట్టేస్తామంటున్నారు. సాధ్యమయ్యే పనేనా అది? ఇప్పుడు వాస్తవికంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది ఇది ఏదో మన భారతదేశంకు లేకుంటే ఇంకా పక్క దేశాలకు పాకిస్తాన్కు దీనికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా మార్క్స్ అనే సిద్ధాంతాన్ని సూత్రీకరించి ఆయన శ్రమకు దగ్గ ఫలితం రావాలా, శ్రమ దోపిడీ అరికట్టడమే, పేదవాని పక్షపాతం ఉండడమే మార్క్సిజం లేని సిద్ధాంతంగా ఆయన రూపొందించాడు. అంటే దానికి ప్రశ్నించే గొంతుకలుగా ఉండాలన్నాడు. కాబట్టి ప్రశ్నించే గొంతుకలుగానే కమ్యూనిస్టులు తమ పని తను చేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే, వాస్తవాలు చెప్పాలి కాబట్టి, సీనియర్ నాయకుడిగా నాకు ఉన్నటువంటి అనుభవం చెప్పాలి కాబట్టి, కమ్యూనిస్టుల చీలిక కూడా ఒక పెద్ద తప్పిదమే. దానివల్ల కూడా ఈ రకమైనటువంటి పరిణామాలు ఏర్పడతా ఉన్నాయి. సిపిఐ నుంచి సిపిఎం, సిపిఎం నుంచి వెళ్ళి నక్సలైట్లు ఇట్లా రకరకాలుగా విడిపోయినారు. ఆ నక్సలైట్లు కూడా ఒక రకంగా లేరు, ఎన్నో గ్రూపులు అయిపోయినాయి. అందువల్ల ఇది విడిపోతే పడిపోయినాం, చీలిపోతే చిక్కిపోయినాం. ఇప్పుడు కూడా వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు బీజేపీడు లేకుంటే కరడుగట్టిన మతోన్మాదులు లేకుంటే ఇంకా ఇతర రకరకాల వాళ్ళు కూడా ఇలా కమ్యూనిస్టుల పని అయిపోయింది అనేటువంటి ఒక బాధ తీసుకొస్తా ఉన్నారు, తెరపైకి తీస్తూ ఉన్నారు. దీనికి వెనుక బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. కేరళలో నిజంగానే గవర్నమెంట్ అయిపోయింది. కాకపోతే కేరళ ఆనవాయితీ ఏంది, ఒకసారి కమ్యూనిస్టుకి వెళ్తే ఒకసారి కాంగ్రెస్కి వెళ్తుంది. బీజేపీకి ఏదో 3 సీట్లు వస్తే అది మురిసిపోతున్నారు. అది అక్కడ వామపక్ష భావజాలానికి నిజమైనటువంటి ప్రాంతం. నిజంగా ఇప్పుడు పేదరికంలో ఫస్ట్ ముందంజలో ఉన్నది, పేదరికం తొలగించడంలో ముందంజ ఉన్నది కేరళ రాష్ట్రమే, అక్షరాత్యంలో ముందంజ ఉన్నది కేరళ రాష్ట్రమే, భూ సంస్కరణలు పంపిణీ చేసింది కేరళ రాష్ట్రమే. కాబట్టి కమ్యూనిస్టుల దగ్గర పేద ప్రజలకు, డౌన్ టాడన్ సెక్షన్స్కి, బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగిందనే విషయాన్ని మరి యథార్థము వాస్తవం అది నేను కాదు ఎవరైనా చెప్తారు, చెప్పక తప్పదు, చరిత్రకారులు కూడా చెప్తారు. కాబట్టి అలా మావోయిస్టులను చేస్తామన్నారు. ఇప్పుడు మావోయిస్టులు ఇంకో ఆయన లొంగిపోతున్నాడు. 31 మార్చి కటప్ డేట్ ఏమైపోయింది, మేలకు వచ్చిన మళ్ళా. కాబట్టి ఇప్పుడు ఆగేది కాదు. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది లొంగిపోతూ ఉంటారు, కొంతమందిగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ అది జరుగుతూనే ఉంటాడు. తాత్కాలికంగా కొంచెం బ్రేక్ కావచ్చు. ఈ సిద్ధాంతం అనేది అజేయమైంది. దోపిడీ ఉన్నంతకాలం ఉంటుంది, అణచివేతలు ఉన్నంతకాలం ఉంటుంది, దుర్మార్గం ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి మధ్యధర దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం ఉంటుంది. ఈ వర్గరహిత సమాజం కొరకే ఈ సిద్ధాంతం ఉన్నది. ప్రశ్నించే గొంతుకలుగా ఉంటారు, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఎచ్చు పెడతారు. అది కమ్యూనిస్టుల యొక్క మూల సిద్ధాంతం అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఎవరూ కమ్యూనిజాన్ని అంతం చేయలేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్న సిద్ధాంతం అనేది నరేంద్ర మోడీ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇంకెవరైనా తెలుసుకుంటే మంచిది. అది తెలుసుకోకపోతే నేను వాళ్ళకి ఏం జవాబు చెప్పగలిగింది లేదు. అంటే వాళ్ళకి కావాలని ఇంటెన్షనల్గా మాట్లాడే వాళ్ళకు, రాజకీయ దుర్మార్గంగా రాజకీయాలు చేస్తామనే వాళ్ళకు మనం చెప్పదక్కలేదు. వాస్తవాలు అయితే ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్టులకు అంత ఉండదు. అయితే తాత్కాలికంగా కొంచెం తగ్గుముఖం పట్టినా అది మళ్ళీ పుంజుకుంటుంది. ఒక బంతిని ఎంత కింద కొడితే అంత పైకి ఎట్లా అవుతుందో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం అనేది అజేయమని చెప్పి నేను కూడా ఆపరేట్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. అంటే పక్క రాష్ట్రాల గురించి ఒక్కసారి పక్కన పెట్టి మన రాష్ట్రం గురించి ఆలోచించుకుంటే కూడా ఎక్కడ సమస్య వచ్చినా కూడా ఎర్ర జెండా ముందు నిలబడేది గతంలో. ఎక్కడ సమస్య వచ్చినా, ప్రజలకు సమస్య వచ్చినా, ఇంకెవరికి సమస్య వచ్చినా కూడా మేమున్నామంటూ నిలబడేటువంటి ఈ ఎర్ర జెండా ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ దూరంగా ఉంటూ అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని చెప్పి కూడా ఇవాళ చాలా మంది ఎర్ర జెండా కరడుగట్టిన అభిమానులు కూడా అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని ఏం చెప్తారు వాళ్ళకి? వాస్తవికంగా ఇప్పుడు ఎట్లా ఉందనంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఉన్నది. ఆ గవర్నమెంట్ అనుసరించిన ఇంద్రధర్ణ, చొక్కెత్తులు ఇలాంటి అనేక విషయాలపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ పార్టీస్, మిగతా అన్ని పార్టీ కూడా కలిసి వచ్చాయి. అది పెద్ద మొత్తం విజయం సాధించడం జరిగింది. ఆక్యుపై ధర్నా మొత్తం. తర్వాత ఇప్పుడు పరిణామాలు ఏంటంటే, దించినాం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పోరాటాలు చేస్తలేమని కాదు. అయితే గతంలో ఉన్నంత రోజు పోరాటాలు లేవు. కానీ ఇక్కడ కూడా సమస్యల మీద మొన్న ఇప్పుడు వడ్లు కొనుగోలు చేస్తారు, ఆడ కూడా ధర్నాలు పికెటింగ్ చేసాం. నేనే స్వయంగా మాట్లాడి చెప్పడం జరిగింది. అంటే మిగతా ఇప్పుడు మొన్న వరంగల్ పోయినాను, ఇళ్ల స్థలాలకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడు 6 ఏళ్ళు 7 నుంచి 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు మీరు వెంటనే సోషల్ ఎకనామిక్ సర్వే చేసి పట్టాలు ఇవ్వమంటున్నాం. అసలు పేదోళ్లకు గుడిసెలు వేయించేది కూడా సిపిఐ పార్టీ, దున్నేవాడికి భూమి అన్నది కూడా సిపిఐ పార్టీ, కమ్యూనిస్టులే. కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది బంతి ఎంత కిందికి పోతే అంత పైకి వద్దు. అట్లాగే మా పోరాటాల ఉద్యమాలు కూడా ఎప్పుడు ఆగవు. అయితే తాత్కాలికంగా
ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయకపోతే మళ్ళీ మాకు ఉండేది పోరాటాలు, ఉద్యమాలే, ప్రత్యేకంగా ఏం లేదు. నేను ప్రత్యేకంగా ప్రేక్షకులకు కానీ మీ ద్వారా చెప్పదలసిన ప్రజలకు కానీ చెప్పదలసింది ఏంటంటే 2004లో మేము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నాం మిత్రపక్షంగా. నేనే సిపిఐ పక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నాను. అసెంబ్లీలో నా పాత్ర ఉన్నది. అప్పుడు కూడా మేము నిర్మాణతో పాత్ర పోషించాం. తప్పన రైట్ అని ఇప్పుడు కూడా ఆ పాత్ర పోషిస్తాం. అయితే మిలిటెంట్ ఉద్యమాల వైపు మళ్ళీ మేము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన రేపు ఆగస్టులో పాదయాత్రలు, సెప్టెంబర్లో చలో పార్లమెంట్, ఇట్లాంటివన్నీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మరి ఇంకింత పోరాటాల ఉద్యమాల వైపు మా ప్రయాణం సాగుద్దని చెప్పి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదా, ఇవాళ నీట్ పరీక్షని రద్దు చేయడం పట్ల విద్యార్థుల పొట్ట మీద కొట్టినట్లయినది. ఎందుకు మీరు కనీస వస్తువులు లేకుండా లేదా కనీస పరిజ్ఞానం లేకుండా కూడా ఇట్లా ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పేసి మండిపడుతూ ఉన్నారు. సో అది మాట్లాడుతూనే వాళ్ళు బండి సంజయ్ కుమార్ ఎవరైతే అత్యాచారం చేసినని చెప్పేసి వెలుగులోకి వస్తూ ఉన్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. సో ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి పరిణామాలు కరెక్ట్ కాదు సమాజానికి అని చెప్తూనే వాళ్ళ కమ్యూనిస్టు అంతమైపోయింది అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఆ సిద్ధాంతం ముందుగానే ఉంటుంది. ఇవాళ కొంచెం వెనుకబడి ఉండొచ్చు, ఇవాళ కాస్త మేము వెనుకబడి ఉండొచ్చు, కానీ బంతిని ఎంత కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ మేము పుంజుకుంటాము. ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉంటే అక్కడ మేము ఉంటామని చెప్పేసి ఇవాళ సిపిఐ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.